హాయ్ అండి, నమస్తే. ఇంట్లోనే ఈజీగా టేస్టీగా ఎగ్ బిర్యానీ చేసేసుకుందాం. చాలా ఈజీ అండి. ముందుగా ఒక 5 ఎగ్స్ తీసుకొని ఉడకపెట్టుకోవాలి. నెక్స్ట్ 3 గ్లాసుల బియ్యం తీసుకొని నానబెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక మందపాటి ప్యాన్ తీసుకొని దాంట్లో 7 గ్లాసులు వాటర్ పోసుకోవాలి. దాంట్లో కొత్తిమీర, పుదీనా వేసుకున్న తర్వాత బిర్యానీ దినుసులన్నీ వేసుకోవాలి. బిర్యానీ ఆకు, చెక్క, పువ్వు, అలాగే యాలక్కాయ, లవంగాలు, మిరియాలు, మరాఠీ మొగ్గ వేసుకోవాలి. వేసుకొని బాగా వాటర్లో మరిగించాలండి. బాగా మరిగిన తర్వాత బిర్యానీ దినుసులు ఇష్టమైతే కనుక అట్లానే ఉంచుకోవచ్చు, లేదంటే కనుక తీసి పక్కన పెట్టేయచ్చు. బిర్యానీ దినుసులు నేనైతే పక్కన పెట్టేశాను, మా వాళ్ళకి నచ్చదు కాబట్టి. నెక్స్ట్ దాంట్లో బియ్యం వేసి బాగా ఉడికించుకోవాలి. ఉడికించుకున్న తర్వాత నెక్స్ట్ బియ్యం 70 to 80% ఉడికితే సరిపోతుందండి. ఈలోపు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీ చేసుకుందాం. బియ్యం కుక్ అయ్యేలోపు బియ్యం కుక్ అయిపోయినాయి కాబట్టి దాన్ని వాష్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. నెక్స్ట్ అదే ప్యాన్లో ఆయిల్ వేసుకొని కొంచెం పసుపు వేసి ఎగ్స్ని ఫ్రై చేసుకుందామండి. ఎగ్స్ని ఫ్రై చేసుకుంటే కొంచెం టేస్టీగా ఉంటాయి కాబట్టి నేను ఎగ్స్ని ఫ్రై చేశాను. చూడండి, ఇట్లా ఎగ్స్ని ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ దాంట్లోనే పచ్చిమిర్చి, నెక్స్ట్ ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ రెడ్ కలర్లోకి కొంచెం రావాలండి, బాగా ఫ్రై అవ్వాలి. కొంచెం పసుపు, ఉప్పు వేసుకుంటే కొంచెం రెడ్ కలర్లోకి వస్తాయి. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. నెక్స్ట్ అందులోకి కారం, పసుపు వేసుకోవాలండి. కారం, పసుపు వేసిన తర్వాత పుదీనా, కొత్తిమీర కూడా వేసుకోవాలి. టమాటాలు ఇందాక కట్ చేసి పక్కన పెట్టాం కదండి, ఆ టమాటాలు కూడా ఇందులో వేసుకోవాలి. ఇందులో వేసి బాగా మగ్గించాలి. కాసేపు మూత పెట్టి కాసేపు మగ్గించాలి. నెక్స్ట్ అందులో మగ్గిన తర్వాత ఎగ్స్ వేసి మసాలా పొడి కూడా వేసుకోవాలి కొంచెం మనం. నెక్స్ట్ ఎగ్స్కి బాగా మసాలా పట్టిన తర్వాత పక్కన పెట్టేయాలి. ఎగ్స్ని పక్కన పెట్టిన తర్వాత రైస్ మనం ఇందాక ఉడికించుకున్నాం కదా, ఆ రైస్ని మొత్తం ఇందులో వేసి బాగా మిక్స్ చేసుకోవాలండి. బాగా మిక్స్ చేసిన తర్వాత నెక్స్ట్ అందులో మనం ఎగ్స్ పక్కన పెట్టాం కదా, ఎగ్స్ని వేసుకొని పుదీనా, కొత్తిమీర కూడా వేసుకోవాలి. కొంచెం లైట్గా వాటర్ వేయాలి. లైట్గా వాటర్ని అట్లా చిలకరించాలి. చిలకరించిన తర్వాత కాసేపు మూత పెట్టి అట్లా పొయ్యి మీద ఉంచాలండి, ఒక 10 minutes. చూడండి, ఎంతో టేస్టీగా బిర్యానీ అనేది తయారైపోయింది. ఇట్స్ యమ్మీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.